ఈరోజు శనివారం అండి. నేను వచ్చి కూడా అంటే మన ఇంటికా నుంచి ఇప్పుడు వచ్చి కూడా 2 వారాల పైన అవుతుంది. ఇంకా పిల్లల్ని చూడక దగ్గరగా 14 రోజులు చాలా కష్టంగా గడిచింది. అయినప్పుడు మనం ఇక్కడ పని చేసుకుంటున్నాం కదా. ఈ 14 రోజుల తర్వాత అంటే ఈ 2 వారాల తర్వాత ఈరోజు నేను వెళ్తున్నాను. ఈరోజు శనివారం అని చెప్పేసి ఇంకా పనులు ఉన్నాయన్నీ ఇంకా క్లియర్ చేసేసాను. ఉండాల్సిన అన్ని చిల్లర పనులు మొత్తం క్లియర్ చేసేసి ఈరోజు పేమెంట్ తీసుకొని రేపు ఉదయం నేను ఉంటేనేమో పేమెంట్లు మనుషులందరికీ ఇచ్చి అన్నీ మంచి చెప్పాలని చూసుకునేవాడిని. ఇప్పుడు వెళ్తున్నా కాబట్టి ఇంకా కావాల్సిన వాడకాలు అవన్నీ ఇచ్చి మా నాన్నలకి ఇంకా ఇంట్లో కూరగాయలకి సరుకులకి వాటన్నిటికి ఇచ్చి జాగ్రత్తగా ఉండండి అమ్మా అని రేపు సాయంత్రం కల్లా లేకపోతే 2 రోజుల్లో వచ్చేస్తాను చెప్పేసి. ఎందుకంటే నేను ఎందుకు వెళ్తున్నా అంటే ఈరోజు మెయిన్ పిల్లల్ని చూడడానికి, తర్వాత వచ్చేసి ఇంకా మనం పొలం వేసాం కదా, వరి తర్వాత మినిమం వేసాము. ఆ ఎకరానికి పురుగు మందు కొట్టాలి. ఇప్పుడు 2 వారాల పైన అవుతుంది. వారమే 2,000 పెట్టి దాన్ని పురుగు మందు కొట్టాలి. అలాంటిది ఇంకా ఎక్స్ట్రా వారం అయింది. ఆ చేను ఎలాగుందో ఏమో. ఇప్పటికే పెట్టుబడి దానికి 15,000 18,000 దాకా పెట్టాము. అనవసరంగా నోటిగాడే వస్తువు అంటే నోటిగాడిది పోయిద్ది మాట మనం అజాగ్రత్తగా ఉంటే. అందుకని దాన్ని కూడా పురుగు మందు కొట్టుకొని ఇంకా పిల్లల్ని చూసుకొని ఇంకా వాళ్ళని తీసుకొద్దాము చేద్దామంటే అంతా తారుమారుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళని చూసి ఇంకా చేను ముందు కొట్టుకొని ఇంకా రావడమే. సరే బయలుదేరదాం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 7:30 మధ్యలో ఉంది. నా ప్రయాణం ఇప్పుడు వచ్చేసి 150 కిలోమీటర్లు విజయవాడ నుంచి వినకొండ దగ్గర వైకల్లు. బయలుదేరదాం మరి, ఓకేనా? అమ్మ నాన్నకి చెప్పేసి ఇంక బయలుదేరుతాను. మా అమ్మ ఇప్పుడే ఎదురొచ్చింది. అలానే చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఇంకా మన పుట్టాడు ఉన్నాడు కదా, మన పుట్టినోడికి బట్టలను అలానే ఒక గిఫ్ట్ తీసుకుంది సిల్వర్లో. అది ఏంటితో మీకు ఇంటి పైన చూపిస్తాను. రాజ్కుమార్ కూడా సర్ప్రైజ్ చెప్పలేదు, సరేనా? మన సబ్స్క్రైబర్ ఎంతగానో ప్రేమించి మన మీద అభిమానంతో ఇంకా ఒక కొడుకులా భావిస్తుంది నన్ను ఆ తల్లి అయితే. మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ చెబుతున్నాను. ముఖ్యంగా మీకు కూడా ఇంకా మీ సపోర్ట్ ఉండబట్టి ఇలాగా సోషల్ మీడియాలో మా మంచితనం ఉండబట్టి ప్రతిదీ ఇలాగా జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరిగిద్దని ఆలోచన నాకైతే ఎప్పుడు సంతోషం అనిపించింది. ఓకే, త్వరగా వెళ్దాం. ఇంకా ఇగో హెల్మెట్, తర్వాత మన సబ్స్క్రైబర్ ఇచ్చిన సిల్వర్ ప్రైజ్, తర్వాత వచ్చేసి పిల్లడి బట్టలు ఇవన్నీ రాజ్కుమార్కి ఇచ్చేటప్పుడు చూడొచ్చు మీరు కూడా. నిదానికి వెళ్దాం పదండి. ఓకేనండి, ఇంకా దగ్గరగా చిలుకూరుపేట దగ్గరికి వచ్చినట్టే. ఇంకా బండి ఫుల్ హీట్ ఎక్కింది, చాలా దూరం. ఇప్పుడు చిలుకూరుపేట అంటే కనీసం ఒక 80 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. అందుకని చెప్పేసి హైవేలో మధ్య పక్కనే ఇటు చిలుకూరుపేటలోకి వెళ్ళిద్ది. ఇది కొత్త హైవే, మొన్న వేసింది. రూట్ చాలా బాగుంటుంది చూడండి, ఫుల్ లైటింగ్, భలే ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. నైట్ లైట్లు చూస్తుంటే భలే ఉంది, చుక్కల్లాగా. ఓకేనండి, త్వరగా బయలుదేరదాం పదండి మరి, ఇంకా లేట్ ఎందుకు. ఇప్పుడే రాజుకి ఫోన్ చేశాను. పిల్లలకి కాయలు అవన్నీ తీసుకుందామంటే చిలుకూరుపేటలో ఆ మధ్యలో తీసుకోవచ్చు. అలానే తర్వాత నర్సరావుపేట వెళ్ళను కదా, ఇటు అటు రోడ్డు అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. సరే బయలుదేరదాం పదండి. నాని అక్కడ సెంటర్కి వచ్చేదనుకుంటున్నారా? నేను చిలుకూరుపేట వచ్చానండి. చిలుకూరుపేట మెయిన్ సెంటర్లోనే అనమాట. ఇంకా పిల్లల కాయలను అలానే స్వీట్ హాట్ తీసుకెళ్దాం అని చెప్పేసి వచ్చాను. త్వరగా పిల్లలు కావాల్సింది తీసుకొని ఇంకా బయలుదేరదాము. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంటికి పోయేసరికి అంత ఎద్దు. ఈ బ్లాగ్ మొత్తం మీకు ఒకసారి చూపించిందే. సరే త్వరగా కాయలు తీసుకొని బయలుదేరదాం మరి. చిలుకూరుపేటలో అయితే చిన్న షాపింగ్ అయితే అయిపోయింది మార్కెట్లో. అయ్యండి, సంచి తీసుకున్నా పిల్లల కోసం, 3 పిల్లల కోసం అని చెప్పేసి చాలా తీసుకున్నారండి. ఇంకా త్వరగా వెళ్దాం పదండి, బయలుదేరుతాం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. త్వరగా బయలుదేరుతాం. చలో ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ ముందు పెట్టుకుంటే పెట్టుకోండి. ఇంకా నైట్ అయితే వచ్చాను, 11:30 మధ్యలో అయింది. ఫుల్ టైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా
నిద్రపోయి ప్రశాంతంగా పనులు మొత్తం అయితే చేసుకున్నాను. ఇంకా పొలం పనులు మినుము కానీ మొక్కజొన్న పనులు కానీ అన్నీ చేసేసుకొని బయలుదేరుతున్నాను. ఈ వ్లాగ్స్ వచ్చేసి రాజకుమారి వ్లాగ్స్లో అంటే ఛానల్లో ఉంటాయి చూడండి. ఇంకా ఈ రోజు నేను బయలుదేరుతున్నా అన్నమాట 2 రోజుల తర్వాత. ఇంకా మన సబ్స్క్రైబర్లు అయితే ఇచ్చింది మీకు చూపించలేదు కదా ఈ బట్టలను. తర్వాత వచ్చేసి ఇవ్వండి ఈ బొడ్డు కడేయాలన్నమాట. బాగుండే కదా. సరే అండి బయలుదేరుదాం మరి ఇంకా.